టీడీపీ అధినేత చంద్రబాబు హామీల అమలుకు సిద్ధమవుతున్నారు. 5 ఫైళ్లపై సంతకాలు చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఏపీలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి ఫైల్పై చంద్రబాబు సంతకం చేయబోతున్నారు. రేపు సాయంత్రం 4:41 సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో తన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇలవేలుపు అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం తిరుమల బయలుదేరి వెళ్లారు. ఆయన గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నానికి విజయవాడ రానున్నారు. ఆయన గురువారం సాయంత్రం 4:41 సచివాలయంలో ముఖ్యమంత్రిగా తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆయన మొదటి 5 సంతకాలు 5 ఫైళ్లపై చేయబోతున్నారు. ఎన్నికల సమయంలో అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, ఇచ్చిన హామీలపై తొలి సంతకాలు పెడతానని పలు బహిరంగ సభల్లో చెప్పారు. తొలి సంతకం రాష్ట్రంలో ఉపాధ్యాయ పరీక్షలు పాస్ అయి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించే విధంగా మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేయబోతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి ఏడాది డిఎస్సి ప్రకటిస్తానని హామీ ఇచ్చి ఎన్నికలకు ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ పోస్టులు కూడా భర్తీ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంతకం చేసి మెగా డిఎస్సిలో సుమారు 10,000కు పైగా పోస్టులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఫైల్పై తొలి సంతకం ఆయనకు ఎన్నికల ప్రచార సభలో ఓ యువతి పెన్ను ఇచ్చి ఈ పెన్నుతో మెగా డిఎస్సి ఫైల్పై సంతకాలు చేయాలని కోరారు. ఆ పెన్నుతోనే చంద్రబాబు సంతకం చేసే అవకాశం ఉంది. ఇక రెండవ సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టి పీడించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల సమయంలో కూటమికి ప్రచారాస్త్రంగా మారింది. ప్రజానీకం కూడా ఈ చట్టం అమల్లోకి వస్తే తమ ఆస్తులను అధికార పార్టీ కబళించి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఫైల్పై రెండో సంతకం చేయనున్నారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం 3,000 రూపాయలు మాత్రమే నెలకు పెన్షన్ అందుతోంది. ఈ పెన్షన్ ను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ఫైల్పై చంద్రబాబు 3వ సంతకం చేయనున్నారు. జూలై నెల నుంచే పెంచిన 4,000 రూపాయల పెన్షన్ అమల్లోకి వస్తుంది. ఇక 4వ సంతకం చంద్రబాబు స్కిల్ సైన్సెస్ ప్రక్రియను చేపట్టడంపై చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు బహుళ ప్రజాదరణ పొందాయి. 5 రూపాయలకే రుచి, శుచితో కూడిన భోజనాన్ని, ఉదయాన్నే టిఫిన్ కూడా 5 రూపాయలకే అందించారు. అనతి కాలంలోనే ఈ అన్నా క్యాంటీన్లు పేదవారికి వరంగా మారాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను రద్దు చేయటమే కాకుండా ఆ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగిందని సాకుగా చూపారు. చివరకు అన్నా క్యాంటీన్ల భవనాల నిర్మాణంతో ఎటువంటి అవినీతి జరగలేదని తేల్చారు. కానీ క్యాంటీన్లు మాత్రం రద్దయ్యాయి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన అన్నా క్యాంటీన్లను 5వ సంతకం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సాయంత్రం 4:41 సచివాలయానికి వస్తుండటంతో ఆయనకు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేత రామకృష్ణ ఆధ్వర్యంలో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు 5 సంవత్సరాల తర్వాత ఏపీ సచివాలయానికి వస్తుండటంతో మార్గ మధ్యలో రాజధాని రైతులు కూడా వెంకటపాలెం, మందడం, మల్కాపురం, వెలగపూడిలో ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. చంద్రబాబు సచివాలయంలోని బ్లాక్ 1లో పదవీ బాధ్యతలు స్వీకరిస్తుండటంతో ఆయనకు అక్కడ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జీఏడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.